హాయ్ ఎవ్రీవన్. మన వైజాగ్‌లో అయితే అయోధ్య రామ్ మందిర్ సెట్ అయితే పెట్టారండి. ఈ సెట్ అయితే మనకి 2 క్రోర్స్ ఖర్చు పెట్టి ఒరిజినల్ అయోధ్య రామ్ మందిర్ ఎలాగుంటదో సేమ్ అలాగే దించారు. నెక్స్ట్ ఇది మనకి 45 డేస్ మాత్రమే ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ ఎంత, లొకేషన్ ఎక్కడ అన్నదైతే డీటెయిల్‌గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ఈ సెట్ ఎంట్రన్స్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుందండి. ఇదైతే మనకి ఆర్‌కే బీచ్‌లో ఉంది. మనకి చిన్న వాల్టేర్ రోడ్ నుంచి బీచ్ రోడ్‌కి డౌన్ వస్తే మనకి పామ్ బీచ్ హోటల్ పక్కనైతే ఉంటుంది. మీరైతే ఇది చూడొచ్చు. ఇక్కడ మీకు రాగానే కనబడిపోతుంది. చాలా పెద్దగా ఉంటుంది. సెట్ కూడా బయటికి కనబడుతుంది. ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. అక్కడైతే టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ లైన్ అది. టికెట్స్ అయితే మనకి పర్ హెడ్ రూ. 50 అయితే చార్జ్ చేశారు. టికెట్స్ వాళ్ళిస్తారు. ఫోన్‌పే ఉంది. అండ్ క్యాష్ గూడా అవైలబుల్‌గా ఉంది. ఏదైనా జేసుకోవచ్చు. ఇవైతే టికెట్స్ అండి. టికెట్స్ తీసుకొని మీరైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే లైనయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే కంగారు పడ్డాను. ఇంత పెద్ద లైనుందేంటి? ఎక్కువ సేపు పడుతుందేమో అని. ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది మీకు. లైనయితే 5-10 మినిట్స్‌లో క్లియర్ అయిపోతుంది. క్రౌడయితే ఎక్కువగా ఉంది గానీ, చాలా బేగా క్లియర్ అయిపోతుంది క్రౌడయితే. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ రామ్ మందిర్ అయితే ఇలాగుంటుంది ఎంట్రన్స్. ఫుల్ లైటింగ్స్‌తో చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుంది. హైలైట్ అసలు. నెక్స్ట్ మనకి రామ్ మందిర్ ఎదురుగా బీచ్ అయితే ఉంది. బీచ్ వ్యూ అయితే చాలా బావుంది. బీచ్ వ్యూ ఎదురుగా మనకి రామ్ మందిర్ 2 చాలా బావుంది. ప్లెజెంట్ మంచి గాలొస్తుందక్కడ వేవ్స్‌తో పాటు. మనకి రామ్ మందిర్ లైటింగ్స్ అయితే చాలా పెట్టారు. చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇక్కడ మనకి 2 దగ్గరలో అయితే టికెట్స్ చెక్ చేస్తారు. లైన్‌లో ఉన్నప్పుడు ఒకసారి అండ్ నెక్స్ట్ టెంపుల్ ఎంట్రన్స్‌లో ఒక్కసారి. ఇక్కడైతే మనకి గరుత్మంతుడు ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలైతే ఉన్నాయి. లోపలైతే మనకి ఫోటోసు, వీడియోస్ తీయడానికైతే అలో చేయలేదు. సో, ఫోటో గాని, వీడియో గాని అక్కడైతే లోపలైతే తీయలేదు. బయటికి రాగానే మనకైతే ఇక్కడ మాడుగుల హల్వా అయితే అమ్ముతున్నారు. ఇక్కడ నెక్స్ట్ మనకి సోడాస్ గూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మీరైతే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి విగ్రహం అయితే సేమ్ అయోధ్యలో ఎలాగుందో అలాగే ఉంది. చాలా బావుంది. అందరూ విజిట్ చేయాలి. నెక్స్ట్ మనకి బయటకు వెళ్ళిపోయేటప్పుడు గూడా స్టాల్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ చిన్న పిల్లలకి ఏమైనా గావాలంటే. సో, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఇంతవరకు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.